హైదరాబాద్ పంజగుట్ట శ్మశాన వాటికలో సంచలన ఘటన వెలుగులోకొచ్చింది. ఖననం చేసిన 6 నెలల పసికందు మృతదేహం మరుసటి రోజే కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అదే కుటుంబానికి చెందిన మరో శిశువు అంత్యక్రియల కోసం వెళ్లిన సమయంలో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి శ్మశాన వాటిక నిర్వాహకులను విచారిస్తున్నారు. శిశువు మృతదేహం ఎలా మాయమైంది, దీని వెనక ఎవరున్నారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ పంజగుట్ట శ్మశాన వాటిక నుంచి అందిస్తారు. పంజగుట్ట శ్మశాన వాటికలో అమానుష ఘటన జరిగింది. ఈ నెల 9న ఆదివారం అయితే జరిగినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలవరపెడుతుంది. ఓల్సిటీకి చెందినటువంటి రాజు మండల్, ఆయన భార్య పూజకు దంపతులకు 6 నెలల ప్రీమెచ్యూర్డ్ బేబీస్ కూడా పుట్టారు. వారిని ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో ఆదివారం పుట్టిన ఒక శిశువు మృతి చెందడంతో ఆ మృతదేహాన్ని ఇక్కడ పంజగుట్ట శ్మశాన వాటికలు ఇక్కడ తీసుకొచ్చి సమాధి చేశారు. ఆ సమాధి చేసిన అనంతరం మళ్ళీ సోమవారం మరొక శిశువు కూడా మృతి చెందడంతో దీని పక్కనే, ఈ సమాధి పక్కనే మళ్ళీ ఇంకో శిశువును కూడా మృతదేహాన్ని సమాధి చేద్దామని వచ్చినటువంటి బంధువులు షాక్కు గురయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మొదటి శిశువును ఇక్కడ ఎవరో ఒకరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళిపోయారు, సమాధిని తవ్వి కూడా. ఆ తర్వాత ఇక్కడ మీద పెట్టినటువంటి రాయిని అందులోనే వేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెండో సమాధిని కూడా మనం చూడొచ్చు, పక్కనే కూడా పాతారు, సమాధిని కూడా పక్కనే పూడ్చి చేస్తారు. సో ఇక్కడ 2 శిశువులను కూడా ఇక్కడే పక్కనే పూడ్చిపెడదామని వచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ ఘటన చూసిన తర్వాత షాక్ గురయ్యారు. అసలు మొదటి శిశువు మృతదేహం ఏమైంది, ఎవరు తీసుకెళ్లారు అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఈ శ్మశాన వాటిక నిర్వాహకులు అయినటువంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వారి ప్రమేయం ఏమైనా ఉందా ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు అయితే శ్రావణ ఆషాఢ మాసాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు అమావాస్య కూడా ఉండడంతో 12న ఎవరైనా క్షుద్ర పూజలకు సంబంధించి వారు ఇక్కడ నుంచి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లారా, లేకపోతే ఏదైనా ప్రైవేట్ ల్యాబ్స్ వాళ్ళు ఈ శ్మశాన వాటిక నిర్వాహకులతో కలిసి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లేమైనా పరీక్షల కోసం విక్రయించారా అనేటువంటి 2 కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతుంది. ఎవరైతే తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు, ఆసుపత్రుల స్టేట్మెంట్ తీసుకున్నారు, అలాగే ఇక్కడ ఎవరైతే శ్మశాన వాటిక నిర్వాహకులు ఉంటారో వారిని కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రీమెచ్యూర్డ్ బేబీస్, ఆడపిల్లల మృతదేహాలు కాబట్టి సో దీనికి సంబంధించి ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు అనేటువంటి కోణంలో బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఎవరు ఆ సమయంలో ఇక్కడికి వచ్చారు, ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ సమాధి చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతానికి ఎవరెవరు వచ్చారనే కోణంలో బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా నగరం నడిబొడ్డున జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలవరపెడుతుంది. వీడియో చంద్రశేఖర్, సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.